ఈరోజు తెలుగులో సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమాన్ని వేలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈరోజు మహిళలు ఏదైతే వాళ్ళల్లో ఉన్నటువంటి చైతన్యం కానివ్వండి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చేస్తున్నటువంటి మేలుల పట్ల వాళ్ళు ఈరోజు వచ్చినటువంటి వేలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలను చూస్తేనే వాళ్ళ సంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతా ఉంది. ఒకవైపు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్స్ని మనకు ఏదైతే 1000 రూపాయలు పెంచి కూడా 3000, 4000, 6000 విధంగా పెంచి ఇవ్వడమే కాకుండా తల్లికి వందన కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఇచ్చినటువంటి కార్యక్రమం. ఇదే కాకుండా దీపం 2 పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి కార్యక్రమం. మరీ ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖు నాడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించినటువంటిది కూడా మహిళలు ఈరోజు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. వారికి ఒకటే నమ్మకం ఉంది, మహిళా సాధికారత అనేటువంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మాకు మేలు జరుగుతుంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు అందించాడు. ఈరోజు మహిళా శక్తి పథకం ద్వారా ఒకవైపు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు తల్లికి వందనం ద్వారా ఆ పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా మాకు చాలా మేలు చేస్తున్నారని వారు సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. రాబో రోజులలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చట్టసభలలో 33% రిజర్వేషన్ ఇస్తుంది. ఇదే కాకుండా మహిళలకి 50% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే ఉంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ విధంగా మహిళలు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాకు మేలు జరుగుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తున్నారు. రాబో రోజులలో నిజమైనటువంటి మహిళా సాధికారతని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు చేసి చూపిస్తారనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తపరిచారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు భరోసా ఇస్తుందని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను.